హాయ్ హలో వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే మురుకులు ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి మురుకులు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. మన పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏ విధంగా చేసేవారో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇప్పుడు అన్ని పుట్నాల పప్పు ఆ పప్పు ఈ పప్పు అని వేసి చేస్తున్నారు కదా. మనం ఒకసారి పాతకాలం పద్ధతిలో వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా చేసుకునేవారో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మురుకులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ బియ్య పిండిని మనం జల్లించుకుంటూ ఉండాలి. మనం మిల్లులో ఆడించినప్పుడు అందులో చెత్త చెదారం లాంటివి వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈ విధంగా పిండిని మనం ఒకసారి జల్లించుకున్నట్లయితే మనకి మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మనం మెత్తగా పిండిని జల్లించుకుంటూ ఉండాలి. నేను ఈ పిండిలో వాము జీలకర్ర సగ్గుబియ్యం వేసి పట్టించానండి. ఈ విధంగా మనం పిండిలోనే సగ్గుబియ్యం వేయడం వలన మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా 2 గ్లాసుల బియ్య పిండిని వేసుకుంటూ మనం ఈ విధంగా మెత్తగా జల్లించుకుంటూ ఉండాలి. ఇలా బియ్య పిండి జల్లించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసు శనగపిండిని జల్లించుకోవాలండి. ఈ విధంగా మెత్తగా శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బియ్యం పట్టించేటప్పుడు అందులో వాము జీలకర్ర యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ యాడ్ చేసుకొని పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం మొత్తం కలిసే విధంగా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మన పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు మనకి పిండి ముద్ద అనేది ఈ విధంగా అవ్వాలండి. అప్పుడే మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ విధంగా ముద్దలాగా అయినట్లయితే ఈ ఆయిల్ మనకి సరిపోయిందని అర్థం అండి. అప్పుడే మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరి గట్టిగా ఉండకూడదు, మరి లూజ్గా ఉండకూడదు, నార్మల్గా కలుపుకోవాలండి. మరి గట్టిగా కలుపుకున్నట్లయితే మనం మురుకులు వేసేటప్పుడు చాలా గట్టిగా ఒత్తాల్సి వస్తుందండి, చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఈ విధంగా మన వేలుతో చూసుకున్నట్లయితే మన ఫింగర్ అనేది లోపలికి దూరిపోయే విధంగా ఉండాలండి. అప్పటికే మనకి పిండి అనేది చాలా ఈజీగా మురుకుల్లాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మురుకుల గొట్టాన్ని తీసుకొని ఈ విధంగా నేను 3 హోల్స్ ఉండే మురుకుల గొట్టాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనకి లోపల బయట ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఈ టిప్ని పాటిస్తే మీరు మురుకులు చేసుకున్నట్లయితే మీరు కొత్తగా టెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఎక్కువ బలం కూడా ఉపయోగించిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ వేసుకున్నట్లయితే మనకి పిండి అనేది చాలా ఈజీగా జారిపోతుందండి. కాబట్టి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం మురుకులాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కొంచెం పిండి ముద్దని సాఫ్ట్గా చేసుకుంటూ మనం ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఈ పిండిని ఇలా మురుకుల గొట్టాల్లో పెట్టుకొని మనం మురుకుల్లాగా వేసేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా మురుకుల గొట్టాల్లో మనం పెట్టేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ కానీ బటర్ కవర్ కానీ తీసుకొని దానిపైన మనం చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకుంటూ ఉండాలండి. మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే మీకు ఈ విధంగా పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఈ విధంగా మురుకుల్లాగా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకుంటూ ఉండాలి. మీకు డైరెక్ట్గా ఆయిల్లోనే వేయడం వచ్చిన వాళ్ళైతే మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే ఈ విధంగా మురుకుల్లాగా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తం పిండిని కూడా మనం చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకుంటూ ఉండాలి. మనం మురుకు ఒక్కొక్క దానికి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలండి. మరి పక్కనే వేసుకున్నట్లయితే మనకి తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఆయిల్లో వేసేటప్పుడు. చూడండి, ఇలాగ మొత్తం పిండిని మనం బ్యాచెస్ వైజ్గా మనం మురుకుల్లాగా వేసుకుంటూ ఉండాలి.
ఇలా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం పిండిని ఒకేసారి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేయాక ఈ మురుకులను అందులో వేసేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది ఈ విధంగా పొంగి ఆయిల్ అనేది లోపలికి పోయింది కదండి. ఇప్పుడు మనం వీటిని రెండో వైపుకి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మనం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ మొత్తం నురుగ మొత్తం పోయింది కదా. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి రావాలి అండి. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది నురుగ మొత్తం పోయినట్లయితే మనకి ఈ మురుకులు అనేవి డీప్ ఫ్రై అయినాయి అని అర్థం అండి. ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం మురుకుల్ని కూడా మన బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా డైరెక్ట్గా మీకు ఆయిల్లో వేయడం వచ్చిన వాళ్ళైతే ఈ విధంగా ఆయిల్లోనే వేసుకుంటూ ఉండాలండి. చూడండి, నేను కొన్ని చిన్నగా చేశాను మురుకులు, కొన్ని ఈ విధంగా పెద్దగా చేస్తున్నానండి. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా వేసుకోవచ్చు. నేను ఇలా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వేస్తున్నానండి. చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఆ విధంగా చిన్నగా చేసి ఇచ్చినట్లయితే తినేస్తారు. ఇంకా ఈ విధంగా పెద్దగా చేసినట్లయితే కొన్ని తింటారు, కొన్ని పాడేస్తారు. కాబట్టి కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా చేస్తున్నాను. ఇది కూడా ఒక వైపుకు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. ఇవి క్రిస్పీగా వస్తాయి రావా అనేది మనం పిండి కలిపేటప్పుడు అన్నీ చూసుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలాగ మొత్తం పిండిని కూడా మనం మురుకుల్లాగా వేసేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మొత్తం పిండిని కూడా మనం మురుకుల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. మన పిండిలోనే వాము జీలకర్ర వేయడం వల్ల మనకి ఎన్ని మురుకులు తిన్నా కానీ పిల్లలకి కడుపులో నొప్పి రాకుండా ఉంటుందండి. కాబట్టి మీరు పిండి పట్టించేటప్పుడు అందులో కొంచెం వాము జీలకర్ర యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాము జీలకర్ర వేయడం వల్ల పిల్లలకి ఎన్ని తిన్నా కానీ ఏమి కాదు. కాబట్టి ఈ విధంగా మన ఇంట్లోనే ఈజీగా ఇలా మురుకులు చేసుకొని మీ పిల్లలు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం బయట స్వీట్ షాప్లో నుంచి తెచ్చి ఇవ్వడం కంటే కూడా మన ఇంట్లోనే హెల్త్గా ఈ విధంగా ఈజీగా కాసేపు కూర్చొని చేసుకున్నట్లయితే ఓపికగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ సంక్రాంతికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ సంక్రాంతికి ఈ విధంగా మీ ఇంట్లో ఇలా క్రిస్పీగా మురుకులు చేసుకొని తినండి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఒక వాయి మురుకులు వేసినాక ఇంకో వాయి వేసేటప్పుడు మధ్యలో 1 నిమిషం పాటు నూనె అనేది వేడవనివ్వాలండి. అప్పుడు మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియో కంటే ముందుగా మన ఛానల్లో బూందీ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెట్టానండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.